దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవులను గనక చూస్తే అసలు భారతదేశంలో ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఇది భారతదేశంలో ఈ మార్పులు ఎట్లా వచ్చినాయి? ఎట్లా సాధ్యమైనయి? అంటే అగ్రకులాల పార్టీల నుంచే వాళ్ళు నిమిత్త మాత్రులే కావచ్చు గాక. వాళ్ళ అధికారాలను సంపూర్ణంగా వినియోగించుకోలేకపోవచ్చు గాక. కొన్ని శక్తులు, కొన్ని వర్గాలు ఈ ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, లేకపోతే ఉపరాష్ట్రపతిని, ఇంకా క్యాబినెట్ మినిస్టర్లనే బలమైన వర్గాలు నడిపిస్తాయి. వీళ్ళంతా నిమిత్త మాత్రులే అనే ప్రచారం ఉండవచ్చుగాక. కానీ అలాంటి ప్రచారం ఉన్నప్పటికి కూడా అసలు ఈ శక్తులు ముందు భాగంలోకొచ్చి, రాజకీయ రంగంలోకొచ్చి ఇంత పెద్ద పోస్టులను కలిగి ఉండటము అనేది కూడా ఆశ్చర్యమే. ఇది కఠినమైనటువంటి వ్యవస్థ. కుల వ్యవస్థలో అసలు ఇంచు కూడా కదలదు, అసలు దగ్గరికే రానియరు అని అనుకుంటున్నటువంటి సమయంలో ఒక బీజేపీ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి, అందులో తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక ఓబీసీ కులానికి సంబంధించిన అభ్యర్థిని రంగంలోకి తీసుకురావటము అనేది అసలు నిజంగా ఇది ఒక మంచి పరిణామమే. ఎందుకనంటే